కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు హబ్సిగూడ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నిరసనలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలను కొనసాగించకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రతి నిరుపేద కుటుంబం మరి మంచిగా సుభిక్షంగా ఉండాలన్న ఒక ఆలోచనతోటి ప్రతి కుటుంబంలో మరి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే ఆడపిల్ల కట్నాలు మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ఆ కట్నాలు ఆ నిరుపేద కుటుంబాలు ఇచ్చుకోలేవు కాబట్టి వాళ్ళకు ఆసరగా మరి బాసటగా ఉండాలని కేసీఆర్ ఒక ఆలోచనతోటి కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ తేవడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాలు లేని ఆంక్షలు ఇవాళ కొత్తగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఏర్పరచుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవాళ ఎందుకు వస్తున్నాయి? 10 సంవత్సరాలు ఎవ్వడు ఇట్లాంటి స్టేలు లేకపోతే కోర్టు మెట్టలు ఎక్కలే. ఇవాళ ఎందుకు ఎక్కుతురు మీరు అది ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి మరి నిరుపేదలను ఆదుకునే ఆలోచన వారికి లేదు కాబట్టి, వారికి డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఎవరితోటి కోట్ల ఒక పిఐఎల్ వేస్తే అది ఆగిపోతుంది. ఆ స్టే తోటి 4 రోజులు ఇట్లనే కాలయాపన చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని ఆపేయడం జరిగిండు. ఇప్పుడు ఇదంతా కొంటి సాకులు. ఎందుకంటే కోట ఎన్ని మొట్టకాయలు వేసినా ఇవాళ హైడ్రాని ఆపుతుండ రేవంత్ రెడ్డి. సో జనాలకు ఇబ్బంది అవుతుంది, జనాలను పీడిస్తుర్రా నాయన ఈ హైడ్రాని ఆపురా అంటే రేవంత్ రెడ్డికి ఆపుడు అయితలేదు, దాన్ని సపోర్ట్ చేస్తుండు. కానీ ఇవాళ నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న షాదీ ముబారక్ కానివ్వండి కళ్యాణ లక్ష్మి ఎందుకు ఆపుతుండు? ఇందులో లాలుచి ఏమీ లేదు. నిరుపేదలు అంటే ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి చిన్న చూపు. సో నిరుపేదలు ఎటు పోతేంద్రా భయ్, నా ఇంట్లో పిల్లలు మంచుకుర్రా లేదా, నా కడుపు నిండిందా లేదా నా ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి సాగుతుంది. రానున్న రోజులలో ఖచ్చితంగా జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు నీకు కావాల్సిందంతా ఇచ్చి ఉట్టి వారు కొంచెం టైం ఇవ్వలేదు అని జనాలు అలిగి ఇవాళ కేసీఆర్ ని పక్క కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని లేవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కుర్చెక్కిన నాటి నుంచి ఇవాళ వరకు జనాల రక్తాన్ని పీడిస్తుండే తప్ప ఒక్కరోజు కూడా వారిని ఆదుకునే ప్రయత్నం లేకపోతే వాళ్ళ బతుకులు ఎట్లా బాగు చేద్దామని ఒక ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేయలేడు. రానున్న రోజులలో ఖచ్చితంగా జనాలు వారికి బుద్ధి చెప్తారు. రానున్న రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రానున్న రోజులలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తుంది.